హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఈ టైప్లో బ్లౌజ్ అయితే కట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఒకే టైంలో 3-4 బ్లౌజుల వరకు కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను మొత్తం 4 బ్లౌజులను అయితే వేసాను. ఈ 4 బ్లౌజులు వేసేటప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుంది. ఎప్పుడు మనం బ్లౌజెస్ కట్ చేసుకున్నా సరే మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్సే కట్ చేసుకుంటాం. సో హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనం 2 హ్యాండ్స్ ని ఒకేసారి కట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, కింద వైపున హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ ని డ్రా చేస్తున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ ని అయితే కట్ చేసుకోవాలి నీట్ గా. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజులు అన్నమాట. ప్లెయిన్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం కింద వైపున హ్యాండ్స్ కి హెమ్మింగ్ చేస్తాం, లేదంటే పైపింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఈ స్కేల్ విడ్త్ ఎంతైతే ఉందో అంతా కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది పూర్తిగా హెమ్మింగ్ కోసం అన్నమాట. ఈ స్కేల్ విడ్త్ ఎంతైతే ఉందో అంతా కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం హెమ్మింగ్ కోసం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ లో హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది మనం చెక్ చేసుకోవాలి. అందుకోసం ఆది బ్లౌజ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు దీని యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 10 ఇంచీలు అయితే వచ్చింది. నేను ఖర్చుతో కలిపి ఇక్కడ 10.5 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే మార్కింగ్ ని కొంచెం డిస్టెన్స్ లో అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ లో హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. మనం ఇలా డైరెక్ట్ గా అయినా పెట్టవచ్చు, లేదంటే దీన్నే టేప్ తో కొలుచుకొని అయినా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా అంటే జస్ట్ ఏం లేదు, ఇలా ఈ హ్యాండ్ లూజ్ ని ఇలా కరెక్ట్ గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. లేదు మనం దీన్నే టేప్ తో మెజర్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇలా టేప్ తోని 5.5 ఇంచీలు వచ్చింది కదా, ఇదే 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ బ్లౌజో తెలుసుకుంటే దాన్ని బట్టి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. సో దానికోసం బ్లౌజ్ ని ఇలా రివర్స్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు దీని యొక్క ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు కరెక్ట్ గా 8.5 ఇంచీలు అయితే వచ్చింది. మనకి 8.5 ఇంచీలు వస్తే దీన్ని మీడియం సైజ్ బ్లౌజ్ అంటాము. సో మీడియం మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 8 నుండి 9 మధ్యలో ఉందన్నమాట. ఇలా 8 నుండి 9 మధ్యలో ఉంటే 3.5 ఇంచీలు అయితే హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. సేమ్ ఇదే 3.5 ఇంచీల్ని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్ కి 8.5 ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకి జాయింట్ అయితే పడుతుంది, అందుకోసమని ఇక్కడ నేను మార్కింగ్ ఏమి కూడా చేయట్లేదు. ఒకవేళ మీకు క్లాత్ కనుక సరిపోతే ఈ మార్కింగ్ నుండి ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి టేప్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇలా పైకి లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ లో ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఈ మార్కింగ్ వరకు కలుపుకోవాలి. మళ్ళీ ఈ స్కేల్ ని రిటర్న్ తిప్పుకొని జస్ట్ ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇంటూ సింబల్ లా వచ్చింది. రెండు జాయింట్ అయిన దగ్గర నుండి 1/2 ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే ఇక్కడ నుండి మన వైపుగా ఒక 1 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మరలా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా కలుపుకోవాలన్నమాట. సేమ్ ఇందాకట్లాగే ఇప్పుడేమో ఈ లైన్ కి టచ్ అయ్యేటట్లుగా, ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేటట్లుగా జస్ట్ ఇలా అన్నమాట. అంతే, సింపుల్. సో ఇప్పుడు ఇలా స్కేల్ తో లైన్స్ అయితే డ్రా చేసుకోవడమే. అండ్ ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో, సో ఇక్కడ వరకు అయితే వచ్చింది 2 ఇంచెస్. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో ఇలా కటింగ్ చేసాం కదా. ఇటు సైడ్ ని కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మిడిల్ లో అయితే టక్స్ ఇద్దాం. హ్యాండ్ కి మిడిల్ లో ఇలా టక్స్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క హ్యాండ్ కూడా ఇలా ఓపెన్ చేసుకొని లైన్ గా పెట్టుకొని లోత్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా టక్ పాయింట్ కి కరెక్ట్ గా ఉన్నట్లుగా చూసుకోండి. ఇక్కడ మనకి సైడ్ అయితే ఈ క్లాత్స్ కి అంటే బ్లౌజ్ పీసెస్ సారీలో వచ్చినవి ఏవైతే ఉన్నాయో ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా వాటికి జాయింట్ కాస్త ఎక్కువగానే పడుతుంది. సో ఇలా ప్రతిదీ కూడా కరెక్ట్ గా టక్ పాయింట్ మీదకి వచ్చేటట్లుగా పెట్టుకొని ఇప్పుడు ఈ లోతుగా ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ లోతు పార్ట్ మీదుగా మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవడమే. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్ పాయింట్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ లో ఏది వస్తుందో అన్నది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ని కట్ చేయడం కోసం మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో అయితే మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని కూడా ఒకదాని మీద ఒకటి ఈక్వల్ గా పరుచుకోవడమే. ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉన్నట్లుగా చూసుకోవాలి. ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా నీట్ గా ఈక్వల్ గా చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఇది అసలు చాలా చిన్న బ్లౌజ్ పీస్ లా ఉంది. పైది దీన్ని అడ్జస్ట్ చేసి కట్ చేయడం స్టిచ్చింగ్ చేయడం చాలా ఇబ్బంది. చూద్దాం. ఇవన్నీ చూడండి హ్యాండ్స్ కట్ చేయగా ఎంత క్లాత్ ఉందో, మినిమం ఇంత ఉన్నా సరే బ్లౌజ్ కి బాగుంటుంది చూడండి. బట్ ఇది మరీ దారుణం అన్నమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసి మళ్ళీ మనం ఇందులోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మాత్రం చాలా అతుకులే వస్తాయి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ కింద వైపున హెచ్చు తగ్గులు ఏమి కూడా లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని నీట్ గా కట్ చేసుకోవాలి. మనం ఇలా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనకి డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కదా హ్యాండ్స్ కి. సో కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ మిగతావన్నీ కట్ చేయడం ఈజీ అన్నమాట. సో ఇలా మొత్తం అన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చూద్దాం. సో ఇక్కడ చూడండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు దీని యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా 14 ఇంచీలు వచ్చింది. చూడొచ్చు మీరు 14 ఇంచీలు అయితే వచ్చింది. సో 14 ఇంచీలకు గాను మనం ఇక్కడ ఖర్చుతో కలిపి 15 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. కింద క్లాత్స్ ఏమి కూడా జరిగిపోకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు పదే పదే జరిగిపోతుంది అనిపిస్తే సేఫ్టీ పిన్స్ అవి ఉంటాయి కదా టైలరింగ్ లో, సో ఆ పిన్స్ అక్కడక్కడ పెట్టేసుకున్నారు అనుకోండి అస్సలు మూవ్ కాదు. ఇక నేను ఖర్చుతో కలిపి 15 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే 15 ఇంచీల్ని కొంచెం డిస్టెన్స్ లో అయితే మార్కింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ కదా, 8.5 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 9.5 ఇంచెస్ అవుతుంది. వన్ సైడ్ చెస్ట్ లూజ్ అనమాట. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఇక్కడ కూడా సేమ్ ఇంతే 9.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు. కింద వైపును కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. 9.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై మార్కింగ్ నుండి కింద వరకు కూడా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఇంతే. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 5.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ హైట్ చూడండి, ఇక్కడ మనం 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసాం కదా. చంక డౌన్ 6 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే ఇలా చెక్ చేసేటప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా 5.5కి ఉందా లేదా అన్నది చూసుకోవాలి మార్కింగ్. అండ్ దీన్ని కూడా ఇలా చెక్ చేసుకుని 6 ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా స్కేల్ తో లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంతే. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్ గా పెట్టుకొని టేప్ ని హాఫ్ గా ఫోల్డ్ చేస్తున్నాను. అండ్ మనం 15 ఇంచులు కదా టోటల్ హైట్, దీంట్లో 4వ భాగాన్ని అయితే మనం బ్యాక్ పార్ట్ యొక్క డాట్ ని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నాకు పావు తక్కువ 4 ఇంచులు అయితే వచ్చింది. ఈ బ్యాక్ పార్ట్ లో డాట్ అయితే కంప్లీట్ గా హైట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. హైట్ ఎంత అయితే మనం మార్క్ చేస్తామో దాంట్లో 4వ భాగాన్ని మనం డాట్ యొక్క హైట్ కింద మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుం హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్యాక్ పార్ట్ ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్ గా 6.5 ఇంచులు అయితే వచ్చింది. నేను ఖర్చుతో కలిపి ఇక్కడ 7 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా 7 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత మనం పైన 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కాబట్టి కిందకి వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్ తో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అయితే డ్రా చేసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం నెక్ వైపున ఒక పావు ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇక్కడ ఒకసారి మనం ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకుందాం. ప్రతిదీ కూడా అంటే మనం బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసాము అన్నది తెలుస్తుంది అక్క అని కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు. అయితే మనం కట్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మన ఆర్మ్ లూజ్ కి మ్యాచ్ అయిందో లేదా అన్నది చెక్ చేసుకోండి. మన ఆర్మ్ లూజ్ ఎంత 8.5 ఇంచెస్. ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ అన్నది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. అండ్ అలానే నెక్ కూడా రౌండ్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, యాక్చువల్ గా ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే. సో ఇదే మళ్ళీ నాకు ఆదికైతే వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఆది బ్లౌజ్ లో షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ 2 స్టిచ్లు కూడా కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చు కింద నుండి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలన్నమాట మనం. ఎందుకంటే మనకి ఇదంతా కూడా కుట్లోకి అయితే వెళ్ళిపోతుంది, ఖర్చు పాట్లోకి అయితే వెళ్ళిపోతుంది కదా, అందుకని. సో చూసారా ఎగ్జాక్ట్ గా ఇంత పెసరు కూడా అటు ఇటు కాకుండా
కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా నీట్గా మొత్తం అన్ని కూడా కటింగ్ అయితే చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డాట్స్ కోసం మార్కింగ్ చేసాం కదా, జస్ట్ ఇక్కడ ఒక టక్ ఇస్తాం అనుకోండి, మిగతా అన్ని బ్లౌజులకి కూడా మనకి కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. సో ఇటు నుండి కూడా ఒక టక్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయ్యింది. పైన ఉన్న పీస్ అయితే తీసేసాను, సపరేట్ చేస్తాను, ఎందుకంటే అది బాగా చిన్నది ఉంది కదా అందుకోసం అనేసి. అండ్ ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇక్కడ నేను ఏం చేశానంటే దీని యొక్క బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని పక్కకి అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ పీస్ అయితే చాలా చిన్నది ఉంది, అడ్జస్ట్మెంట్ చేసి కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసారా ఎంతే ఉంది. ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. సో అది ఎలా చేయాలి ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మూడింటిని కూడా కట్ చేసేస్తాను. సో ఇక్కడ చూడండి, మనం ఇంతవరకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసి ఉన్నాం కదా, దాన్ని ఇలా క్రాస్ గా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసరికి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ ని ఇలా క్రాస్ గా వేసుకోవాలి. ఇలా క్రాస్ గా వేసుకున్న తర్వాత సో కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఇది ఎలా అయితే ఉందో సేమ్ ఇదే విధంగా ఈ బ్లౌజ్ చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీని చుట్టూ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఈ సైడ్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అండ్ పై వైపును కూడా ఇంతే ఇలా మార్కింగ్ చేసుకోండి. చాలా సింపుల్ గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే. చాలా మంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో చూసారా ఇలా 3 డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ కర్వ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ ఒక లైన్ ఇలా పెట్టుకున్నాను. అండ్ మిడిల్ లో ఒకటి కర్వ్ ఎండ్ అయిన దగ్గర ఒక లైన్ ఇలా పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏది ఉందో దీన్ని రిమూవ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్ లో లైన్ ఉంది కదా, ఇదైతే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని జస్ట్ ఇలా కలిపేసుకోవడమే. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క టోటల్ హైట్ మనకి ఎంత అయితే ఉందో దాంట్లో 1.5 ఇంచ్ అయితే మనం మైనస్ చేసుకోవాలి. సో చూడండి కరెక్ట్ గా ఇక్కడ నుంచి టేప్ ని ఇలా పెట్టుకున్నప్పుడు ఇది మనకి 15 ఇంచీలు అనమాట హైట్. సో 15 ఇంచీల్లో 1.5 మైనస్ చేస్తే మనకి ఇక్కడ 13.5 ఇంచీలు అయితే వస్తుంది. సో 13.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ అయితే ఉంది. సో ఆది బ్లౌజ్ లోని ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. దానికోసం ఊక్సులు పట్టి ఉంటుంది కదా, ఊక్సులు పట్టి వైపున ఇలా పెట్టుకొని కరెక్ట్ గా చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ కింద వరకు కూడా ఇలా పెట్టుకొని ఇక్కడ మనకి నెక్ ఇక్కడ ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి టేప్ స్కేల్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి కరెక్ట్ గా ఈ మార్కింగ్ అన్నది ఎక్కడుందో అన్నది చూసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మనకి 6.5 ఇంచీల దగ్గరికి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా 6.5 ఇంచీలకి అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను 6.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలిపేసుకుంటున్నాను జస్ట్ అంతే. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నాను.
ఇలా రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్కి ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇంతవరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. ఇక్కడ మనకి 3.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 3.5 ఇంచీలకి మనం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం మీద 5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. 1.5 ఇంచ్ ఎందుకంటే పై వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, అండ్ అలానే ఇక్కడ ఒక కింద వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, మిడిల్లో మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా, దానికి ఒక 1/2 ఇంచు. సో మొత్తం మీద మనకి 5 ఇంచీలకి అయితే మార్క్ చేసాం కదా, ఇది మెయిన్ది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో 5 ఇంచీలకి అయితే మార్క్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ మార్కింగ్ చేసుకోవడానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు స్టార్ట్ అయిందో అనేది చూడాలి. అంటే ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ డాట్ వచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచీల దగ్గరికి అయితే ఉంది. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక పావు ఇంచ్ ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకున్నాను. అండ్ అలానే ఈ మెయిన్ డాట్ విడ్త్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. సో ఇక్కడ ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ ఉంది, ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ ఉంటుంది కదా మనకి. సో ఇక్కడ నేను 2 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ జాయింట్ వైపు ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, హ్యాండ్ జాయింట్ నుండి షేప్ బెల్ట్ జాయింట్ వరకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. మీరు గమనించినట్లయితే మనం ఆల్రెడీ పై వైపున ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసాం ఇది. సో మనం కింద వైపుకి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని 7 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా లైన్ కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఒక లైన్ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసానో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ ఆ మార్కింగ్ మీదుగానే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ బ్లౌజ్ ని కూడా మనం మూవ్ చేయకూడదు అసలు. చాలా టైట్ గా పట్టుకొని మొత్తం అన్ని ఒకే లెవెల్ గా కట్ చేసుకోవాలి, లేదంటే మార్కింగ్స్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, మొత్తానికి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు సో ఇక్కడ మీరు కావాలి అనుకుంటే టక్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం లోత్ తీస్తాం కాబట్టి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి. సో నాకు ఐడియా ఉంటుందిలే, అందుకోసమని నేను ఇంకా టక్ పాయింట్స్ ఏమి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఇందాక క్లాత్ అయితే సరిపోలేదు కదా, సో ఆ క్లాత్ ని అడ్జస్ట్ చేసి ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇక్కడ మనకి ఖచ్చితంగా జాయింట్స్ అయితే పడతాయి, జాయింట్ పడకుండా అయితే అస్సలు ఉండదు. సో ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసిన వాటిల్లో ఒక ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. సో నేను ఇది కట్ చేసేటప్పుడే అనుకున్నాను జాయింట్స్ పడుతుంది అనేసి, లేదనుకుంటే ఇంకా స్ట్రైట్ గా కట్ చేసేయడమే తప్పించి ఇంకా దీనికి ఇంకొక ఆప్షన్ అయితే నాకేమీ కనబడట్లేదు. చూసారా అసలు ఎలా పెట్టినా సరే సో ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ అవ్వట్లేదు కాబట్టి ఈ బ్లౌజ్ అయితే స్ట్రైట్ గా పెట్టేశాను. ఇంకా మనకి ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. సో అందుకని బ్లౌజ్ ఆధారంగా చేసుకొని ఈ బ్లౌజ్ చుట్టూ కూడా కటింగ్ చేసేస్తున్నాను, ఈ పీస్ చుట్టూను. ఇంకా వీటికి మనం షేప్
బెల్ట్ కూడా కటింగ్ చేయాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. బట్ పీస్ అయితే మనం ఏదైనా మ్యాచింగ్ చూసి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసినప్పటికీ కూడా మనకి సైడ్ జాయింట్ అయితే చిన్నది పడుతుంది. సో ఇంకా షేప్ బెల్ట్ కి అయితే వేరొక క్లాత్ ఏదైనా సరే చూసి కొంచెం అడ్జస్ట్ చేయాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా ఈ మూడిటికి కూడా షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం మళ్ళా ఆది బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. ఈ స్టార్టింగ్ లో ఈ విడ్త్ అండ్ అలానే ఈ సైడ్ న చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి 2 ఇంచీలు అయితే వచ్చింది. సో 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీని యొక్క విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ 9 ఇంచెస్ అయితే వచ్చింది. నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 10 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఈ సైడ్న మనకి 1.5 ఇంచ్ అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై మార్కింగ్ నుండి ఇలా మనం కలిపేసుకోవడమే. జస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కిందదైతే బ్లాక్ కలర్ పీస్ కొంచెం బ్యాక్ ఉంది, అందుకని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా మనం ప్రతిదీ కూడా కట్ చేయకముందే చూసుకోవాలి. బట్ నేను ఇక్కడ కట్ చేసాక చూసాను. సో అన్ని కూడా ఇలా సమానంగా పెట్టుకొని చేతితో స్టిఫ్గా పట్టుకొని ఇలా కట్ చేసుకోవడమే. ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి వచ్చేటప్పుడు కటింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఎక్కువ బ్లౌజుల మీద ముందుగుంటానే కట్ చేసాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అందుకని నేనైతే కట్ చేయలేదు. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్స్, అలానే షేప్ బెల్ట్లు, ఇవి వచ్చేసరికి హ్యాండ్స్, ఇవి కూడా ఫ్రంట్ పార్ట్వే. ఇక్కడ మనకి జాయింట్ అయితే పడుతుంది. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ పార్ట్స్ అన్నమాట. మొత్తం క్లియర్ గా బ్లౌజ్ కటింగ్ అంతా కూడా చూపించాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.